హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. ఒకటి కాదు, రెండు కాదు, 3 రోజుల దాకా ఫైనల్ పోయింది. వర్షం కారణంగా మొదటి రోజు పూర్తిగా రద్దయితే రెండో రోజు ఆట ప్రారంభమైంది. మధ్యలో వర్షం పడింది. ఆ తర్వాత ఆట అలాగే కొనసాగుతూ వచ్చింది. అండ్ ఎట్టకేలకు 28న అయిపోవాల్సిన ఫైనల్ 30వ తారీఖు అయింది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు టైం 3:30. మా ఎడిటర్ పడుకొని ఉంటాడు, అందుకే కొంచెం మీకు పొద్దున్న లేవంగానే వస్తుంది. ఈ వీడియో కోసం ఎవరిని వెయిట్ చేస్తున్నారంటే కనుక నిజంగా క్షమాపణలు. ఎందుకంటే నేను చేసి పెట్టేయచ్చు, ఎడిట్ చేసి అది చేసి ఇది చేసి అంతా చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. బట్ సిఎస్కే 5వసారి. అండ్ ఎందుకో ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఎవ్రీథింగ్, ఆ ఎనర్జీ అంతా కూడా సిఎస్కే వైపే కనిపిస్తూ ఉండింది. ఇట్ వాజ్ లాస్ట్ ఐపీఎల్ ఆఫ్ ఎంఎస్ ధోని అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ వచ్చారు. బట్ అలా చెప్పినందు మాత్రాన ఏది పెద్దగా జరిగిపోదు. అండ్ అట్ ద సేమ్ టైం వర్షం పడి మ్యాచ్ కనుక రద్దు అయిపోయిందంటే పాయింట్స్ పట్టికలో గుజరాత్ పైన ఉంది కాబట్టి గుజరాత్దే ట్రోఫీ అని కూడా మాట్లాడుకున్న సందర్భం కూడా కనిపించింది. సో ఇటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ స్టాఫ్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఎస్, వాళ్ళ మెథడాలజీ ఏవైతే ఉందో అది ఇంకొంచెం బెటర్గా వాడి ఉండాల్సింది. వాళ్ళు ఇంకా బెటర్ ఎక్విప్మెంట్స్ ఉండాల్సింది. అంత విఆర్ పెట్టి, అంత డెకరేషన్ పెట్టి, పోస్ట్ మ్యాచ్, ప్రీ మ్యాచ్, మిడ్ మ్యాచ్ సెలబ్రేషన్స్ అవి ఇవి చేసినప్పుడు దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ బీసీసీఐ కానీ లేకపోతే వీళ్ళందరూ కానీ ఇన్వెస్ట్ చేయాలి. దాని గురించి కూడా చేస్తారని ఆశిద్దాం. బట్ 3 రోజులు కూడా చాలా కష్టపడ్డారు. ముందుగా ఈ మ్యాచ్ కన్నా ముందు వాళ్ళందరికీ కూడా గట్టి థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళంత కష్టపడకుండా ఉండుంటే అసలు ఇది ఉండేదే కాదు. నౌ టాస్ అయిన తర్వాత ఎంఎస్ ధోని టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ అన్నాడు. ఈ నిర్ణయాన్ని గట్టిగా ఇంపాక్ట్ చేసింది మాత్రం రెయిన్ అండ్ టెంపరేచర్ మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా, ధోని ఇద్దరూ చెప్పారు అది ఫ్లాట్ ట్రాక్, అది కానీ రోడ్ అని ఒక ఇండైరెక్ట్గా చెప్పారు. సో అటువంటి పరిస్థితుల్లో వర్షం పడి కుదిస్తే గనక మీరు 20 ఓవర్స్లో ఆడిన టార్గెట్ కూడా డక్వర్త్ లూయిస్ కారణంగా అది ట్రంకేటెడ్ వర్షన్, అంటే కుదించిన మ్యాచ్లో చూసుకుంటే కనుక గెట్టబుల్గా కనిపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఓవర్స్లో వీళ్ళు కొట్టిన స్కోర్ ఏదైతే 220 వేసుకోండి రౌండ్ ఫిగర్. 220 రౌండ్ ఫిగర్ స్కోరు ఒకవేళ కనుక సిఎస్కే అలా ఆడుతూ మధ్యలో వర్షం పడిందంటే 5 ఓవర్లకి వాళ్ళ పార్ స్కోర్ వాజ్ 43. అరే ఐసా ఓసక్తా అక్కడ 11 రన్స్ పర్ ఓవర్, ఇక్కడ 9 రన్స్ పర్ ఓవర్ కూడా లేదు అంటే మ్యాథమెటికల్గా ప్రోగ్రామ్ చేయబడిన డక్వర్త్ లూయిస్ టర్న్ ఈక్వేషన్ చెప్పేదే అది. ఎక్స్పోనెన్షియల్ డీకే ఫంక్షన్ ద్వారా ఈ స్కోర్లు అనేవి నిర్ధారిస్తారు. సో ఫేరా కాదా అనే క్వశ్చన్కి తావే లేదు ఇక్కడ, ఎందుకంటే అంతకన్నా బెటర్ మెథడే లేదు. కానీ ఒకవేళ కనుక 5 ఓవర్లకే మ్యాచ్ జరుగుతూ వర్షం కారణంగా 5 ఓవర్లో ఎంత ఉందో చూడడం వేరు, 5 ఓవర్లలో మీరు ఎంత కొట్టాలనడం వేరు. సో 5 ఓవర్లలోకే మ్యాచ్ కుదించారంటే 68 వాళ్ళ పార్ స్కోర్. సో అలా మారుతూ వచ్చింది. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అది ఇలా చెప్పడం కూడా వర్కౌట్ కాని అంశం, ఎందుకంటే కాంప్లెక్స్ మ్యాథ్స్ అనేది కూడా ఉంటుంది. E⁻⁻X ఫంక్షన్ ఉంటుంది, దానికి తోడు వికెట్స్ ఎన్ని ఉన్నాయి, ఓవర్లు ఎన్ని అయినాయి, రిసోర్సెస్ ఏంటి, హడావిడి మస్తు ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు ఎట్టకేలకు ఒక 15 ఓవర్ మ్యాచ్ వచ్చినప్పుడు స్కోర్ వాజ్ 171. ఇది సాపత్యం ఉన్న స్కోర్, ఎందుకంటే అక్కడ 11 రన్స్ పర్ ఓవర్, ఇక్కడ 11 రన్స్ పర్ ఓవర్, ఓకే ఫైన్, బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే మీకు ఫ్లాట్ ట్రాక్ మీద వాన పడుతుందో ఉన్న కాస్త స్వింగ్ కూడా పాయ. ఎందుకంటే బాల్ గ్రౌండ్ మీదకి వెళ్ళిందంటే వెట్ అయిపోతుంది. వెట్ బాల్ని గ్రిప్ చేయడం కష్టం. సో అందులోంచి మీరు మూమెంట్ రప్పియడం అనేది ఇంపాసిబుల్. ఆఫ్ ద సీమ్ కానీ ఇన్ ద ఎయిర్ కానీ కంప్లీట్లీ ఇంపాసిబుల్. సో అటువంటి పరిస్థితుల్లో అడ్వాంటేజ్ విత్ బ్యాటర్స్. కాకపోతే 6 హిట్టింగ్ అనే అబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఫోర్స్ అంతగా రాకపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం, బికాజ్ అవుట్ ఫీల్డ్ ఈజ్ వెట్. అండ్ స్టార్టింగ్ నుంచి 11 రన్స్ పర్ ఓవర్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం కూడా కష్టం. సో 6 ఓవర్లలో 78 అయినా కూడా అచీవ్ చేయగలరేమో, కానీ 15 ఓవర్స్ 171 ఇస్ స్టిల్ హ్యూజ్ టాస్క్. సో ఇందులో పెద్దగా అడ్వాంటేజ్ వచ్చిందని చెప్పలేను కానీ, బట్ బేసికలీ కండిషన్స్ కాస్త ఈజీ అయ్యి అని చెప్పుకోవడం ఎటువంటి డౌట్ కూడా లేదు. దాన్ని పూర్తి స్థాయిలో వాడుకున్నారా లేదా అనేదే రిజల్ట్ నిర్ధారించే ఒక అంశం. వాడుకున్నారు. కానీ అంతకన్నా ముందు, వర్షం పడకన్నా ముందు ఒక అద్భుతం జరిగింది. అది ఈ ట్రాఫీ సిఎస్కే గెలవడం, తర్వాత ఇతరత్ర ఎమోషన్స్ వల్ల కనిపించదేమో అని చెప్పేసి కాస్త భయపడినా కూడా చాలామంది నెటిజన్స్ కానీ చాలామంది విశ్లేషకులు కానీ దాని గురించి ప్రత్యేకించి మాట్లాడారు. ఆ అద్భుతమే సాయి సుదర్శన్ ఆడిన ఇన్నింగ్స్. అశ్విన్ తన గురించి ట్వీట్ పెట్టాడు, బదాని తన గురించి ట్వీట్ పెట్టాడు, తను ఎట్లా స్టార్ట్ చేశాడు తన కెరియర్ అని చెప్పేసి. ఆ తర్వాత తమిళనాడులో ఆడడం, తమిళనాడు ప్రీమియర్ లీగ్, అక్కడ నుంచి సిఎస్కే స్కౌటింగ్ అకాడమీ, అక్కడ నుంచి గుజరాత్ టైటన్స్ విత్ బేస్ ప్రైజ్. అండ్ లాస్ట్ గేమ్లోనే బాగా ఆడినప్పుడు స్ట్రైక్ రేట్ ఏంటి అని క్వశ్చన్స్ వచ్చాయి. బట్ స్టిల్ ఇట్ ఫెంటాస్టిక్ జాబ్. గిల్ అంత బాగా ఆడుతున్నప్పుడు ఈసారి మొత్తం ఓనస్ అంతా తనే తీసుకొని నేను చూసుకుంటా నీకు ఎందుకు అన్నట్టుగా 200కి పైగా స్ట్రైక్ రేట్తో 40
7 బంతులు 48 బంతులు 96 పరుగులు కొట్టాడు. సెంచరీ వచ్చేదే ఫెంటాస్టిక్ స్ట్రేటర్ డెలివరీ, అది పతిరాణా దగ్గర నుంచి అవుట్ అయిపోయాడు. బట్ ఆ సెంచరీ కన్నా ఎక్కువ 200 స్ట్రైక్ రేట్తో 47-48 బాల్స్లో 96 కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది కూడా ఎప్పుడు వచ్చింది, ఎప్పుడైతే మీరు బాగా ఆడుతున్న సమయంలో గిల్ వికెట్ పడిందో అక్కడి నుంచి సహా అండ్ సుదర్శన్ ఇద్దరు కూడా కలిసికట్టుగా ఆడారు. క్వశ్చన్స్ కూడా రేజ్ అయ్యాయి, అరే హార్దికే వచ్చి ఉంటే బాగుండేది కదా అని. బట్ సాయి సుదర్శన్ని పంపించిన నిర్ణయం అనేది ఎంత అద్భుతంగా పే అవుట్ అయిందో ఒకసారి చూసుకోవచ్చు. డ్రాప్ క్యాచ్, సిఎస్కే ఎలాగైతే ఈ టోర్నమెంట్ మొదలు పెట్టారో అట్లాగే ముగించారు. మిస్ ఫీల్డ్, డ్రాప్ క్యాచ్లు, బ్యాడ్ లెంత్లు, ఎన్నంటే అన్ని బౌలింగ్లో. దీపక్ చహర్ చేతిలోకి వచ్చిన క్యాచ్ డ్రాప్ చేశాడు. తను బాగా టెన్షన్లోకి వెళ్ళిపోయాడు. సహా తన ఎక్స్పీరియన్స్ అంతా వాడుతూ నిడిదిరిగి టెన్షన్లో ఉన్నాడని చెప్పేసి నెక్స్ట్ ఓవర్ కొట్టాడు గట్టిగా. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ దీపక్ చహర్కి ఛాన్స్ వచ్చింది, సహాది అది కూడా పోయింది. ఆ తర్వాత ఆ 2 క్యాచ్ల తర్వాత సహా అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కలిసి 70 పరుగులు ఎక్స్ట్రా కొట్టారు. తీక్షణని అటాక్ చేసే ప్రయత్నం చేశారు. తీక్షణని బాల్ అటాక్ చేసింది బ్యాట్స్మెన్ కన్నా కూడా. తను ఎక్కడుంటే బాల్ అక్కడికే పోతూ వచ్చింది. కంప్లీట్లీ ఇర్రెస్పాన్సిబుల్ ఫీల్డింగ్ అనే చెప్పాలి సిఎస్కే దగ్గర నుంచి. బట్ అందులో జడేజా పుల్ థింగ్స్ బ్యాక్. జడేజా వేసినప్పుడు బాల్ కాస్త గ్రిప్ అయింది, ఆ కొంచెం గ్రిప్ సరిపోయింది అక్కడ, బాల్ కాస్త టర్న్ అవ్వడానికి. అండ్ ఎంఎస్ డిడ్ ద రెస్ట్. లైట్నింగ్ స్టంపింగ్, అది అసలు ఏమాత్రం సమయం వృధా చేయకుండా బాల్ పట్టుకునేట కొట్టేసాడు. కొట్టేసిన తర్వాత నవ్వు లేదు, ఏం లేదు, ఒక చిన్న స్మర్క్ అని అన్నాడు అంతే. జడేజాస్ బ్యూటిఫుల్ బాల్ అక్కడ వికెట్ని సెటప్ చేసింది. అండ్ ఎంఎస్ ధోని మైండ్ బ్లోయింగ్. అసలు స్పిన్నర్స్కి అగేన్స్ట్గా అంతకన్నా బెటర్ కీపర్ లేడు. సహా అవుట్ అయ్యాడు. సహా అవుట్ అయిన తర్వాత ఏంటి పరిస్థితి అనుకుంటే సుదర్శన్ టుక్ ఇట్ అపాన్ హిమ్సెల్ఫ్. కొడుతూ పోయాడు. ఒక 20 రన్ల ఓవర్ తుషార్ దేశపాండే నుంచి వచ్చింది. పతిరాణా దగ్గర నుంచి ఓవర్లు వెళ్ళాయి, జడేజా దగ్గర నుంచి ఓవర్లు వెళ్ళాయి, రన్స్ వెళ్ళాయి. అందరికందరూ రన్స్ ఇస్తూ పోయారు. 180, 190కి రెస్ట్రిక్ట్ చేయాల్సిన స్కోర్ ఆ లాస్ట్లో ఫ్లరిష్ వల్ల, సాయి సుదర్శన్ ఆడడం వల్ల 215 దాకా వెళ్ళింది. అక్కడ డ్రామా మొదలైంది. 4 వచ్చింది రుతురాజ్ గాయక్వాడ్కి. ఆ తర్వాత వర్షం పడింది, టార్గెట్ కుదించారు. ప్రతి ఒక్కళ్ళు 3 ఓవర్లే వేయాలని చెప్పారు. అండ్ కాన్వే విశ్వరూపం చూపించాడు. 2018 షేన్ వాట్సన్, 2021 ఫాఫ్ డుప్లెసీ, 2023 డెవెన్ కాన్వే. ఫారెన్ ఓపెనర్స్ అండ్ సిఎస్కే దోహదపడడానికి, ఫైనల్స్లో గెలవడానికి దోహదపడడానికి ఆడిన ఇన్నింగ్స్. ఇన్ఫ్యాక్ట్ సిఎస్కేకి ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఫారినర్ ఓపెనర్ హెల్ప్ చేస్తూనే వచ్చాడు. మైక్ హసీ కానివ్వండి, మ్యాథ్ హేడిన్ కానివ్వండి. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఓపెనర్స్ కూడా హెల్ప్ చేశారు. మురళీ విజయ్ కానివ్వండి 2011లో. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే కనుక మీరు రాయుడు 2018 సీజన్ అంతా తనే ఓపెన్ చేశాడు. లాస్ట్ 2 మ్యాచ్లు ఫాఫ్ వచ్చాడు. 2021 సీజన్ తీసుకుంటే రుతురాజ్ గాయక్వాడ్ కూడా అద్భుతంగా ఆడాడు. ఈ సీజన్ రుతురాజ్ గాయక్వాడ్ చాలా బాగా ఆడాడు. వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ యాక్చువల్గా సెటప్ చేసింది. బ్రిలియంట్ సెటప్ అది, అసలు మామూలు హడావిడి కాదు అక్కడ. ఎందుకంటే షమీని కొట్టారు, జాష్ లిటిల్ని కొట్టారు, హార్దిక్ పాండ్యాని కొట్టారు, ఇన్ఫ్యాక్ట్ రషీద్ ఖాన్ని కూడా కొట్టారు. నూర్ అహ్మద్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఒక్క ఓవర్లో మొత్తం తిరిగిపోయింది. నూర్ అహ్మద్ ఎంత గ్రో అయ్యాడు తన స్టేచర్లో ఒకసారి కనిపిస్తుంది ఇక్కడ. కాన్వే గాట్ అవుట్, ముందు రుతురాజ్ అవుతాడు, కాన్వే అవుతాడు. బట్ రహానే అండ్ అలాగే ఇక్కడ మీరు దుబే ఆడుతున్నప్పుడు స్టిల్ యూ నీడ్ 6s. 6 లేకపోతే కనుక అయిపోయేది గేమ్. అటువంటి సమయంలో జాష్ లిటిల్ ఓవర్లో రహానే 2 6లు కొట్టాడు. ఒకటి మిడ్ వికెట్ మీద, ఇంకోటి స్ట్రైట్ అవుట్ కొట్టాడు లాంగ్ ఆఫ్ బెంచ్. ఐ థింక్ అది షార్ట్ ఆఫ్ అ మ్యాన్ విత్ ప్యూర్ క్లాస్ అజింక్య రహానే. రహానేని బ్యాక్ చేసిన తీరు కానీ, రహానే దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే విషయం కానీ చాలా క్లియర్ కట్ కమ్యూనికేషన్ అనేది వెళ్ళింది. ప్లే ఆఫ్లో ఎటువంటి క్యామియో అజింక్య రహానే ప్లే చేశాడు, ఇక్కడ కూడా అలాంటి రోలే ప్లే చేశాడు. దూబే స్ట్రగుల్ అవుతూ వచ్చాడు. ఏం తప్ప దూబేకి వర్కౌట్ కావట్లేదు అనుకుంటున్న టైంలో రషీద్ ఖాన్ ఓవర్లో 2 పడ్డాయి. దాంతో మళ్ళీ స్కోర్ అనేది చాలా ఈజీగా ముందుకు వచ్చింది. బట్ రాయుడు తన ఆఖరి ఇన్నింగ్స్లో తను ఎంత పర్ఫెక్ట్ టీమ్ మ్యాన్ అని, తను ఎంత అద్భుతంగా ఈ యొక్క ఐపీఎల్ ఫైనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడని, ఈ యొక్క మ్యాచ్ గెలవాలన్న కోరిక ఎంత బాగా ఉండిందని, అండ్ ఈ టీం కోసం ఎంతైనా చేయడానికి సిద్ధపడ్డాడు అని చెప్పేసి జనాలందరికీ ఇంకొకసారి చూపిద్దామన్న తపన ఎలా ఉందని మొత్తం కనిపించింది. రాయుడు గురించి స్పెషల్ వీడియో కూడా రాబోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రాయుడు కెరియర్ని కవర్ చేసిన కొంతమంది జర్నలిస్టులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బట్ రాయుడు హ్యాస్ ఆల్వేస్ బీన్ అ టీమ్ మ్యాన్, ఎస్పెషలీ తను ఆడిన 2 ఫ్రాంచైజీలకి అండ్ ఇండియన్ క్రికెట్కి కూడా. ముంబై గురించి కానీ చెన్నై గురించి కానీ ఆడినప్పుడు రాయుడుస్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఇమ్మెన్స్. రాయుడు 2018లో చెన్నై కంబ్యాక్ ఇచ్చి గెలవడానికి కారణం రాయుడు. 2021లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఇన్నింగ్స్లు ఆడాడు. లాస్ట్ సీజనే రిటైర్మెంట్ అని ప్రకటించిన తర్వాత కాదు బాబు నువ్వు ఉండు కంగారు పడకని చెప్తే సరే అనుకున్నాడు. బట్ అప్పుడే రిటైర్ అయ్యి ఉంటే ఎలా ఉండేది పరిస్థితి. అప్పుడు రిటైర్ అవ్వకుండా యూటర్న్ తీసుకోవడం వల్లే ఇవాళ
ఈ ఫైనల్ అనేది సిఎస్కే వైపు టర్న్ అవడానికి కారణం రాయుడు అయ్యాడు. వాట్ అ ప్లేయర్ రాయుడు ఇస్. అండ్ స్పిన్కి అగేన్స్ట్గా పేస్ బౌలర్కి అగేన్స్ట్గా ఈక్వల్గా ఆడగలడు. ఆ ఓవర్లో మోహిత్ శర్మని కొట్టాడు గట్టిగా, బట్ హీ గాట్ అవుట్. 14 balls 22 ఫినిష్ ఈజీగానే ఉంటుంది. అండ్ ఇటు తిరిగి రిస్క్ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం ధోని వచ్చాడు, మళ్ళీ అటువంటి డెలివరీ, అక్కడే అవుట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. సో మళ్ళీ బ్యాలెన్స్ షిఫ్ట్ అయ్యాడు. షమి ఒక అద్భుతమైన పెనల్టీమేట్ ఓవర్ వేసాడు. బ్రిలియంట్ లాస్ట్ ఓవర్ వేసాడు షమి. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్. లాస్ట్ ఓవర్లో 13 మోహిత్ శర్మ. ఫస్ట్ 4 బాల్ ఏమీ రాల. అది ఏందబ్బా ఇది ఇట్లా అయిపోయింది అనుకుంటాం పరిస్థితి. ఫస్ట్ 4 బాల్ ఏమీ రాలి. ఫస్ట్ బాల్ డాట్ బాల్, ఆ తర్వాత 3 బాల్ 3 సింగిల్. లాస్ట్ 2 balls 10 కొట్టాలి. 2 scoring షాట్స్ ఖచ్చితంగా కావాలి, బౌండరీకి పోవాలి. అప్పటిదాకా యార్కర్ ఆడాలా. హార్దిక్ పాండ్యాని కూడా మెచ్చుకోవాలి, ఎందుకంటే యార్కర్ వేయాలంటే చాలా అబ్డోమెన్ స్ట్రెంత్ కావాలి, ప్రెసిషన్ అలాగే ఉండాలి, ఫోకస్ అలాగే ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఏమాత్రం మారకూడదు, మైండ్ బాడీ ఆర్మ్ రిస్ట్ అంతా కూడా ఒకే ఇదిలో ఉండాలి. అందుకే కొంచెం టైం తీసుకో పర్లేదు అంటూ తనతో మాట్లాడుతూ వచ్చాడు. కొంచెం బాల్ మిస్ అయింది, జడేజా స్లాట్లో పడింది, స్ట్రైట్ కొట్టాడు. సైమన్ డోల్ జడేజాని అడిగినప్పుడు తను ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్, స్లో వేయగలడు, యార్కర్ వేయగలడు, పక్కకి వేయగలడు, అటు వేయగలడు, ఇటు వేయగలడు, నేను స్ట్రైట్ కొడదామనే ఆలోచనలో ఉన్నానని స్ట్రైటే కొట్టాడు. నెక్స్ట్ బాల్ కూడా రెడీ అయినాడు, స్ట్రైటే కొడదాను, బట్ బాల్ లెగ్స్ మీదకి వచ్చింది, ఫైన్ లెగ్ నుంచి కొట్టాడు. అండ్ జడేజా వికెట్ పడాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు, సో దట్ ధోని కమ్స్ అవుట్ టు బ్యాట్. అదే జడేజా ధోని అండ్ అలాగే సిఎస్కే ఈ ఐపీఎల్ గెలవడానికి ముఖ్యమైన కారణం అయ్యాడు. ఆ లాస్ట్ 2 షాట్లు కొట్టిన తర్వాత తను పరిగెత్తుకుంటూ వెళ్ళడం, ధోనిని హగ్ చేసుకోవడం, ధోని ఎత్తుకోవడం, తన్ని వాళ్ళిద్దరి మధ్య గొడవలు లేవు, అనవసరమైన ప్రొజెక్షన్లు చేశారని చెప్పడం మాత్రమే కాకుండా ఈ విజయం వాళ్ళిద్దరికి ఎంత ఇంపార్టెంట్ ఇంకొకసారి కనిపించింది. బట్ మోహిత్ శర్మ గురించి మాట్లాడాలి. లాస్ట్ ఇయర్ వాజ్ నాట్ పిక్డ్, నెట్ బౌలర్గా వెళ్ళాడు, ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాడు. ఈసారి బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జస్ట్ నాట్ హిస్ డే అనుకోవాలి, ఎందుకంటే అప్పటిదాకా ఫినిష్ కొట్టాడు కూడా మ్యాచ్ని. ఎందుకంటే రాయుడు వేసిన 3 బాల్ ఎగిరాయి, ఆ తర్వాత జడేజాకి వేసిన 2 బాల్ ఎగిరాయి, తను వేసిన 18 balls-లో 5 ఎగిరాయి, బట్ మిగతా 13 మాత్రం 30 తిప్పలు పెట్టాడు. బట్ ఇట్ వాజ్ నాట్ హిస్ డే. అండ్ ఇన్ ది ఎండ్ మనం మాట్లాడుకుంటే కనుక ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ చాలా ఉన్నాయి, బట్ కలెక్టివ్గా ఎప్పటికప్పుడు కూడా టార్గెట్ కన్నా ముందే ఉండింది సిఎస్కే. వాళ్ళు నార్మల్ స్టైల్లో టార్గెట్ కన్నా వెనకబడిపోయి లాస్ట్లో యాక్సలరేట్ అయ్యకూడదామనే ఆలోచనలోకి వెళ్ళాల. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటిదాకా ఫైనల్ దాకా ఈ సీజన్ వాళ్ళు 160+ చేజే చేయాల. అలాంటిది ఇంత అద్భుతమైన చేజ్ని వాళ్ళు ఈ ఫైనల్లో ఎగ్జిక్యూట్ చేయగలిగారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ఇందా చెప్పినట్టుగానే సాయి సుదర్శన్ కూడా, ధోని ఈజ్ అ మాస్టర్. ఒక రకంగా రీడ్ చేయాలంటే ఫీల్డ్ సెట్స్ అవి ఇవి, బౌలింగ్ చేంజెస్ కానీ తను చేసే విధానం కానీ చాలా బ్రిలియంట్గా ఉంటాయి. అలాంటిది ఫర్ యంగ్ లాడ్, ఎక్స్పీరియన్స్ క్యాంపెయినరో లేకపోతే ఒక ఇంటర్నేషనల్ ప్లేయరో కాదు, ఒక యంగ్ ప్లేయర్ ధోనినే అవుట్ థింక్ చేసే విధంగా ఆడాడు అంటే కనుక అది మామూలు విషయం. అది డిజర్వ్స్ ఆల్ ది స్పెషల్ మెన్షన్స్. శుభన్ గిల్ ఆరెంజ్ క్యాప్, మొహమ్మద్ షామి పర్పుల్ క్యాప్, వాళ్ళ దగ్గర ఇండివిజువల్ రికార్డ్స్. ఇన్ఫ్యాక్ట్ మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ కూడా వెంటనే ఉన్నారు. బట్ ఈ ట్రంకేటెడ్ గేమ్లో కాసంత అదనంగా సిఎస్కే వాళ్ళందరూ కలిసికట్టుగా ఆడారు. రషీద్, హార్దిక్ కానీ లేకపోతే టు అన్ ఎక్స్టెంట్ జాష్ లిటిల్ కానీ బౌలింగ్లో అలాంటి పర్ఫార్మెన్స్ రెప్లికేట్ చేయలేకపోయామా అని చెప్పేసి కొంచెం బాధపడతారు. హార్దిక్ పాండ్యా నిజంగా ఏ మనసబ్బత వచ్చిన తర్వాత ఎంత గ్రేస్ చూపించాడంటే, ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే కనుక. అండ్ ధోని గురించి మాట్లాడడం కానీ, తన టీం గురించి మాట్లాడడం కానీ, సిఎస్కే గురించి మాట్లాడడం కానీ, ఓవరాల్ టోర్నమెంట్ గురించి మాట్లాడడం, టీమ్ ఎన్వైర్న్మెంట్ గురించి మాట్లాడడం, తన ప్లేయర్స్ గురించి మాట్లాడడం. హీ జస్ట్ స్పోక్ లైక్ అ ట్రూ లీడర్. రెస్పెక్ట్ టు హిమ్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఎంఎస్ మాట్లాడుతూ కూడా ఇట్ ఈస్ ఈజీ టు సే థ్యాంక్ యూ ఇప్పుడే, కాకపోతే వాళ్ళు అంత ప్రేమ చూపించారు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి కష్టపడి, ఇట్ ఇస్ టఫ్, తను వస్తా అని చెప్పలేదు, ఇట్ ఇస్ టఫ్, కష్టపడి రావడానికి ప్రయత్నిస్తా అని చెప్పాడు. ఈ వాంట్స్ టు ప్లే, తనకైతే ఆడాలని ఉంది, బట్ అట్ ద సేమ్ టైం తనకి తెలుసు అది కష్టంగా ఉంటుంది. సో దాని గురించి ఏమవుతుందనేది తెలియదు మనకి, లాస్ట్ మ్యాచా కాదా అని చెప్పేసి అర్థం కాని సిచ్యువేషన్లోనే పెట్టాడు. పైగా తనకి ఫ్యాన్ ఫేర్ కూడా నచ్చదు. ఈ సిఎస్కే విజయం మీద ఫోకస్ ఉండాలి, రాయుడు మీద ఫోకస్ ఉండాలి అనుకున్నాడు. అందుకే రాయుడిని పిలిచి అయ్యా నువ్వు ట్రాఫీ పట్టుకో అన్నాడు. జడేజాని కూడా పిలిచాడు, ఎందుకంటే ఈ జస్ట్ వాంట్స్ టు ఎండ్ ఆల్ దోస్ అన్నెసరీ థింగ్స్ అనమాట. వాళ్ళిద్దరిని ట్రాఫీ పట్టుకోమన్నాడు. బిని నువ్వు కూడా పట్టుకో బాసు అంటే అప్పుడు పట్టుకున్నాడు ధోని. అండ్ ఆ తర్వాత మళ్ళీ టీంకి చేసాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఈ టోర్నమెంట్ అనేది బ్యాటింగ్ పరంగా హ్యాస్ బీన్ ది ఫైనెస్ట్ టోర్నమెంట్, బ్రిలియంట్ టోర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాట్స్మెన్షిప్. హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ బ్యాట్స్మెన్షిప్ చూసాం. వాటి గురించి మనం 2-3 కంక్లూజివ్ వీడియోస్ కూడా చేసుకుందాం, నో డౌట్స్ అబౌట్ దట్. ఇండియన్ పర్ఫార్మర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారు. జనరల్గా నేను IPL 11 చేస్తాను, ఈసారి IPL 11 విత్ ఓన్లీ ఇండియన్స్ చేయబోతాను. ఆ వీడియో కూడా తొందరలో రాబోతోంది. బట్ ఫైనల్
ప్యూర్ క్లాస్ ఫైనల్ బాస్. అంటే పోటా పోటీగా సాగింది, బాల్కి బ్యాట్కి ఈక్వల్ కాంటెస్ట్గా జరిగింది, కర్టసీ సమ్ గుడ్ బ్యాటింగ్ ఫ్రమ్ బోత్ ఎండ్స్. అండ్ అలాగే 2-3 గుడ్ డెలివరీస్ అనేవి యాక్చువల్గా మ్యాచ్ మొత్తాన్ని కూడా మలుపులు తిప్పే విధంగా తయారవుతూ వచ్చాయి. అందరికందరూ కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. ఇన్ ది ఎండ్ వన్ టీమ్ హ్యాడ్ టు విన్. అండ్ సిఎస్కే ఆ క్రూషియల్ మూమెంట్స్లో బెటర్గా ఆడారు కాబట్టి గెలిచారు. ఒక మంచి టెంప్లెట్ చూపించారు చేజ్ ఎలా చేయాలి అని చెప్పేసి. సో 5వసారి ఎంఎస్ ధోని ట్రోఫీ గెలిచాడు. 10 ఫైనల్స్, 5 రన్నర్స్ అప్, 5 విన్నర్స్. అండ్ ఐ థింక్ సిఎస్కే ఉన్న లెగసీ అనేది చాలా అద్భుతంగా ధోని పాస్ చేయబోతున్నాడు నెక్స్ట్ వాళ్ళందరికీ కూడా. విన్నింగ్ రేట్ పర్సంటేజ్ తనది ఎక్కువగా ఉంది. యాజ్ క్యాప్టెన్ తనకున్న ఇండివిజువల్ స్టంపింగ్ రికార్డ్స్ కానీ లేకపోతే క్యాచింగ్ రికార్డ్స్ కానీ తనకే ఎక్కువగా ఉన్నాయి. ఈజ్ ఆల్సో బెనిఫిటెడ్ బై గుడ్ టీమ్. అండ్ సేమ్ టైం ఆ టీం కూడా ఇతని దగ్గర నుంచి బెనిఫిట్ అయింది. రాయుడు అద్భుతంగా ఆడాడు, అద్భుతంగా ఫినిష్ చేశాడు తన కెరియర్ని. సో తనకి ఆల్ ద బెస్ట్ విషెస్ తెలియజేసుకుందాం. జడేజా జస్ట్ షోడ్ ఎంత మంచి ఫినిషర్ తను అని చెప్పి. హోప్ఫుల్లీ ఇంకొక వీక్ టైంలో ఒక ఫైనల్ ఉంది వేరే బాల్తో, వేరే చోట, అది కూడా గెలిస్తే బాగుంటుంది. రహానే కూడా అక్కడికే వెళ్తున్నాడు. సో ఓవరాల్ ఇట్ హస్ బీన్ అ ఫెంటాస్టిక్ టోర్నమెంట్. 2 బెస్ట్ టీమ్స్ తలపడితే కనుక ఇలాగే ఉంటుంది. వెల్ ప్లేడ్ ఫైనల్. కంగ్రాచులేషన్స్ టు చెన్నై సూపర్ కింగ్స్.